ఆర్ అంటే రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఓకే. ఓకే. అప్పటి వరకు వాళ్ళకున్న స్కిల్ ఒక లెవెల్ అయితే, హ్మ్. ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి, ఆ రీస్కిల్లింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకున్న దాన్ని ఇప్పుడున్న మార్కెట్ తగ్గట్టు ఎలా చేంజ్ చేసుకోగలుగుతారు? ఎలా అప్‌డేట్ అవ్వగలుగుతారు? అన్నది ఇంపార్టెంట్. ఇంటర్న్‌షిప్స్‌తో లేటెస్ట్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే, "సార్ నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు కూడా నేను ఇంటర్న్‌షిప్ చేయాలా?" అని జెప్పి అంటారనమాట. మన జెరోదా ఫౌండర్ ఇట్లాంటి వాళ్ళు అండ్ అదర్ కంపెనీస్ స్టార్టప్ ఫౌండర్స్ ఇప్పుడు మీరు వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్‌కెళ్ళినా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వి ఆర్ రెడీ టు డూ ఇంటర్న్‌షిప్స్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్ అని బా! చెప్పి. ఓకే. రీసెంట్‌గా గూడా అట్లాంటి న్యూస్ చాలా వైరల్ అయినాయి. సో, అందుకని ఎప్పుడూ రెడీగా ఉండాలి. న్యూ టెక్నాలజీస్‌ని నేర్చుకోవటంలో రెడీగా ఉండాలి. ఎప్పుడైతే అలా నేర్చుకుంటారో మీకు ఆపర్చునిటీస్ గూడా పెరుగుతాయన్నమాట దానివల్ల. సో, ఇప్పుడు మన ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు గానీ, నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు గానీ, ప్రతి కంపెనీ ఆపర్చునిటీ ఇస్తుందండి. ప్రతి ఎంఎన్‌సీ‌ల్లోనూ సెపరేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీళ్ళని హైర్ జేయటం కోసం. మళ్ళీ వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వాలి అన్న పాయింట్‌లో. సో, మినిమమ్ ప్యాకేజ్ వచ్చేసి 4-6 ఎల్‌పీఏ ఉంటుంది. సో, అలాంటి టైంలో మీరు ప్రాపర్‌గా దాన్ని రీస్కిల్లింగ్ గనక చేస్తే ఈజీగా క్రాక్ జేయగలుగుతారు. ఓకే.